गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं. ముందుగా V6 ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీకు నిన్న చెప్పినట్టుగా వినాయక చవితి నుంచి వినాయక నిమజ్జనం వరకు హైదరాబాద్లోనే కాక చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లోని స్పెషల్ వినాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తానని చెప్పాను కదా. నిన్న ఆల్రెడీ మనము సాక్షి గణపతి ఆలయంని దర్శించుకున్నాం. ఈరోజు కాజీపేటలో ఉన్న శ్వేతార్క మూల ఆలయం ఉంది, గణపతి ఆలయము. ఇది చాలా ప్రసిద్ధమైంది, చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పవర్ఫుల్ ఆలయం. ఎందుకంటే మన తెలంగాణ జిల్లాలో ఉన్న ఏకైక స్వయంభూ గణపతి ఆలయం ఇది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అసలు టెంపుల్లోకి వెళ్ళేసి అసలు ఈ గణపతి విశిష్టత ఏంటి, అసలు ఇక్కడ పూజారులు ఏమంటున్నారు, భక్తులు ఏమంటున్నారు అన్నీ తెలుసుకుందాం. సో నేను మొత్తానికి స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలోకి వచ్చేసాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పురాణాల్లో రాసిందంట ఒక 100 ఏళ్ళ చరిత్ర గలున్న తెల్ల జిల్లెడ్ చెట్టు కింద ఏర్ల నుంచి వినాయక రూపం వస్తుందని చెప్పేసి. కొంతమంది అన్నారంట 100 ఏళ్ళ చరిత్ర ఉన్న ఆ చెట్టు దొరకడం కష్టము, దాని తర్వాత ఈ రూపం కనిపించడం ఇంకా కష్టమని. కానీ నిజంగా అదొక అద్భుతం అని చెప్పాలి, నిజంగానే అది జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఇది మూల గణపతి నిజస్వరూపం. అంటే యాక్చువల్గా నిజంగా ఎప్పుడైతే జిల్లెడ్ చెట్టు నుంచి గణపతి వెలిసాడో అప్పుడు అది ఇలాగే ఉండేది. అంటే మనకి తెలియాలని చెప్పేసి ఇది సిమెంట్తో తయారు చేసి ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ది పెట్టారు, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుందని. ఇక్కడ మీరు చూడొచ్చు, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో మనం ఇంకా ఇలాంటి విషయాలు చాలా తెలుసుకోవచ్చు ఈ గణపతి ఆలయంలో, ఎక్కడ చూసిన అద్భుతాలే. సో మనం లోపలికి వెళ్ళి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాము. అవును, నాతో పాటు మంగ్లీ కూడా వచ్చింది కదా, ఏది కనిపించదు. లోపలికి వెళ్ళి ముచ్చట్లు పెట్టింది. తెలుసు కదా మంగ్లీ గురించి, అక్కడ ఆంటీస్ ఉన్నారు, వాళ్ళతో డీప్గా వెళ్ళి ఏదో డిస్కస్ చేస్తుంది. వెళ్ళి మనం కూడా మాట్లాడదాం తనతోటి. అసలు ఏం మాట్లాడుతుందో తన్నే అడిగి తెలుసుకుందాం. మంగ్లీ స్వాతి, ఏం చేసావు, మాయమైపోయావు? మాట్లాడుతున్నా అందరితో, జనాలతో. ఏం మాట్లాడుతున్నావు? నేనా గణపతి గురించి తెలుసుకుంటున్నా, ఇక్కడ గణపతి గురించి. ఏం తెలుసుకున్నావు? అంటే గణపతి తెల్ల జిల్లెడు చెట్టు ఉంటుంది కదా, ఆ తెల్ల జిల్లెడు చెట్లో నుంచి, అంటే 100 ఏళ్ళ చెట్లో నుంచి వేర్ల ద్వారా తనంతట తానే స్వయంగా ఏర్పడ్డాడట. అది చెప్తున్నారు. ఆ వేర్ల వినాయకుడికి 18.5 కిలోల వెండి తొడిగారట. టెంపుల్లో ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయి, 2-3 చూపిస్తాను, ఆ తర్వాత మనం దర్శనంకి వెళ్దాం. ఓకేనా? అంటే ఇక్కడ యాక్చువల్గా ఇది వినాయక ఆలయమే కాకుండా సాయిబాబా ఆలయము, ఇంకా మహాలక్ష్మి అమ్మవారి ఆలయము, సంతాన నాగలింగం, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అందుకే ప్రతిరోజు కూడా ఇక్కడ ఫుల్ సందడిగా ఉంటుంది. థర్స్డే రోజు బాబా, ఇంకా మండే రోజు శివుడు, ఇలాగా ప్రతిరోజు చూడు కూడా చాలా సందడిగా ఉంటుంది. జిల్లెడ్ చెట్టులోంచి వచ్చింది కదా విగ్రహము, వినాయక రూపము. దాన్ని అంటే అది ఇంత పెద్ద సైజు ఉండేదంట, అది చెక్క వుడ్ కదా, అది 100 ఏళ్ళదట. అది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు కదా, అతనికి కల్లోకి వచ్చారనమాట. వినాయకుడు కల్లోకి వచ్చి చెప్పాడంట, నేను ఈ రూపంలో ఉన్నాను, నన్ను తీసి గుడిగా కట్టమని చెప్తే 2002లో చిన్న గుడి కట్టించాడనమాట. అంటే అతనికి స్తోమతకి తగ్గట్టు గుడి కట్టించాడు. మనతో పాటు ప్రధాన అర్చకులు, గుడి వ్యవస్థాపకులు ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడదాం, అసలు గుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. తెల్ల జిల్లెడు చెట్టు యొక్క వేరు ఇది చెక్కడం కానీ మలచడం కానీ చేసింది కాదు, స్వయంగా భూమి నుంచి పుట్టడమే ఇట్లా పుట్టింది. ఇక్కడొక నేత్రం ఉంది, ఇక్కడొక నేత్రం ఉంది. ఈ 2 నేత్రాలు, ఇదేమో నుదురు, ఇదేమో తొండము, ఇది పెద్ద దంతము, ఇది చిన్న దంతం. ఇదేమో కాలు, ఇది పాదము. ఇది కాలు, ఇది పాదము. ఇదేమో చెయ్యి, ఇది మోచెయ్యి, ఇది అరచెయ్యి, ఇది మోకాలు. కాలు మీద ఇట్లా చేసుకొని కూర్చున్నాడు. ఇదేమో సింహాసనం, ఇది వెనక దిండు. ఇక్కడ ఎలుక ఉంది చూడండి, ఎలుక ముందు భాగము, ఎలుక వీపు భాగం. ఆసియా ఖండంలో ఎక్కడ ఇట్లా పరిపూర్ణమైనటువంటి అవయవాలు సంపూర్ణంగా కలిగి ఉండేటువంటి మూర్తి లేదు. సహజంగా 100 సంవత్సరాలు వెళ్ళిన దానికి చెట్టు వేళ్ళలో ఉంటాయి, కానీ ఇట్లా అవయవాలు సంపూర్ణంగా కలిగి ఉండడం అనేది ఇక్కడ విశేషం.
తర్వాత ఏమైందంటే 2008లో మళ్ళీ చాలా భక్తులకు ఏంటంటే విపరీతమైన నమ్మకం వచ్చింది. ఏది అంటే గరిక అని చెప్పాను కదా, గరిక పత్ర ఉన్నాయి కదా, గరిక పట్టుకొని 21 ప్రదర్శనలు చేస్తే అన్నీ వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయంట. అందుకే ఇంకా చాలామంది భక్తులు తాకిడి ఎక్కువైపోయి 2008 అంటే 2008లో ఈ టెంపుల్ ఇంత పెద్దగా చేశారు. అంటే ఓన్లీ ఉట్టి వినాయకుడిదే కాకుండా సాయిబాబా, మన ఎక్కడి నుంచి సరస్వతీదేవి, అమ్మవారు అందరూ కనిపిస్తారనమాట. సో ఈ దేవుడికి అంత ప్రత్యేకత ఉంది. ఇంకొకటి ఏంటంటే జూన్ 10న వాళ్ళు అభిషేకం చేస్తూ ఉన్నారట. ఆ రోజు చేస్తూ ఉన్న రోజు దేవుడు నేత్రాలు కళ్ళు తెరిచి చూడడం మనం సీసీ ద్వారా చూపించారు వాళ్ళు నాకు. ఖచ్చితంగా ఈ దేవుణ్ణి వచ్చి చూస్తే వాళ్ళు దర్శించుకుంటే కంపల్సరీ నమ్ముతారు. నిజంగా ఇది మాత్రం కన్ఫర్మ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ భక్తులతో మాట్లాడాం కదా, కొంతమంది అయితే ఇప్పుడు దీక్షలు కూడా చేస్తారంట సత్య. ఇక్కడ దీక్ష అంటే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, శ్రావణ మాసం స్టార్ట్ అయిన నుంచి వినాయక నిమజ్జనం అయ్యే వరకు 21 డేస్ 11 డేస్ అలా అబ్బాయిలే కాదు, ముసలి వాళ్ళే కాదు, యంగ్ గర్ల్స్ అంటే మనలాంటి అమ్మాయిలు కూడా 21 డేస్ దీక్ష చేస్తారంట. కానీ స్వాతి చాలామంది వాళ్ళు చెప్తున్నారు నాకు, ఇలాగా చాలామంది భక్తులు అపారమైన భక్తితో ఎంత దీక్ష చేసుకుంటా అసలు కంపల్సరీ నేను అనుకున్నది నా కోరిక నెరవేరుతుంది అని అనుకొని మొత్తం దీక్ష చేసుకొని వస్తారట. ఇక్కడ చాలామంది భక్తులు వస్తారట. వాళ్ళు అనుకున్న కోరికలు నిజంగా నెరవేరుతాయట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు, న్యూయార్క్ వాళ్ళు, అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారట. ఎప్పుడు వస్తుంటారట వాళ్ళు, చాలామంది వస్తున్నారు. గ్రేట్ కదా. సో మనం కూడా వాళ్ళతో గమ్ గణపతే నమః అని వాళ్ళతో పలికిస్తారట వీళ్ళు. సో మంగ్లీ నాకు నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే, నేను నీకు చెప్పాను కదా జనరల్గా ఇలాంటివి నమ్మనని, కానీ ఈ టెంపుల్లో చూసాక నిజంగా అదొక వండర్లా అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో నీకేమనిపిస్తుంది మంగ్లీ? చాలా చాలా సంబరంగా హ్యాపీగా మనమంతా కలిసి వచ్చి దర్శనం చేసుకోవడం. ఇంకా ఏంటంటే స్వాతి, ఎప్పుడు లీడర్లతో మాట్లాడే నేను, అలాంటిది గణపతి గురించి అసలు ఏ గణపతి ఎక్కడ ఎలా వెలిసిండు అనేది మొత్తం నాకు చెప్తుంటే జనాలు అందరూ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కూడా మన ఇద్దరం ఇంత అంటే మనకి తెలియదు కదా ఇక్కడికి వచ్చే వరకు ఇంత విశిష్టత ఉందని. మనం ఇంత బాగా చూపించిన తర్వాత తప్పకుండా వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. మనం చెప్పిన తర్వాత వాళ్ళు దర్శనం చేసుకోకపోవడం అనేది జరగదు. సో చూసారు కదా, మేమైతే నిజంగా చాలా బాగా, అంటే ఎంత పీస్ఫుల్గా ఉందంటే మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా బాగా దర్శనం చేసుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది మాకు. సో మీరు కూడా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. మళ్ళీ ఇంకో వినాయకుడితో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. అంటే ఇంకో వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ విశిష్టత ఏంటో అది కూడా తెలుసుకుందాము. సో మీరు కూడా బాగా దర్శనం చేసుకున్నారు కదా, మేము కూడా చేసుకున్నాం. నమస్కారం.